లక్ష్మి గారు చెప్పండి. విజయసాయి రెడ్డి గారు అంటున్నారు నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తుందంట. నిజంగానే వాళ్ళ గవర్నమెంట్ వస్తుందా? పిచ్చి కళ్ళలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నరహంతకుడిలాగా, రాక్షస జాతికి చెందిన వాళ్ళలాగా, ఆ రాజశేఖర రెడ్డి గారి కడుపులో ఇట్లాంటి రాక్షసుడు ఎలా పుట్టాడు? మేము కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులమే. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఒంటికాలతో 3 చక్రాల రిక్షా తొక్కుంటూ వెళ్ళాం. అంతటి వీరాభిమానులు. ఆయన కొడుగ్గా ఈయన మరి వస్తే మా ప్రజల ముందుకు వస్తే ఆయనలాగా మంచి చేస్తాడని నమ్మి 2014లోనూ ఆయనకే పనిచేసాం, 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికే పనిచేసాం. అయితే ఈ రోజున మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇతన్ని ఎందుకు నమ్మామంటే ఒక మాట చెప్తా. ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నాకు డబ్బు మీద ఆశ లేదు కానీ నేను ప్రజలకు మంచి చేస్తా, మా నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానన్నాడు. ఇప్పటికే వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ఎట్లాగో సంపాదించుకొని ఉన్నాడు. కాబట్టి నిజంగా అతనికి డబ్బు మీద ఆశ లేదని అనుకున్నాం, నమ్మి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి పనిచేసి అతను గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ముఖ్యంగా మా వికలాంగులకి, కాయ కష్టం చేసుకోలేని వాళ్ళకి మాకు మేలు చేస్తానని చెప్పి, మేము అడిగినవి చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మా యొక్క 80,000 మంది పింఛన్లు దాంతరంగా తీసేయడం కూడా జరిగింది. ఆ యొక్క ఇబ్బందుల వల్ల 18 మంది ఈ రాష్ట్రంలో నా దివ్యాంగ సోదరుల ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతటి క్రూరుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడు మళ్ళీ అధికారంలోకి వస్తాడా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా అతనికి మళ్ళీ ఓటేస్తారా? నెవర్. అది జరగదు. అట్లాగే ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి రాడు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పటికి చంద్రబాబు గారు కనుక బతుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి ఆయన జైల్లో వేస్తామన్నారు. ఏమయ్యా విజయసాయి రెడ్డి, నువ్వేమన్నా బాలకుమారుడు అనుకుంటున్నావా? నీకు కూడా ముట్టి కిందకి 67 సంవత్సరాల వయసు వచ్చింది. అర్థమవుతుందా? ప్రజల సొమ్ము గడ్డి తిని నువ్వు ఇంకా ఆరోగ్యం బాదం పాలు పిస్తా తిని నువ్వు నవనవలు ఆడుతూ ఉన్నావు. కానీ ఈ రాష్ట్ర ప్రజల ఉసురు కొట్టుకొని నీ ఆర్గానిక్స్ అన్నీ కూడా దెబ్బతింటే త్వరలో. చంద్రబాబు గారికి 10 సంవత్సరాల నా ఆయుష్నిచ్చా. ఎందుకని? నాలాంటి వాడు ఎక్కువ కాలం జీవించడం కంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, ఈ యొక్క రాష్ట్ర పేద ప్రజలకు మేలు చేసే అటువంటి మహానుభావుడు ఎక్కువ కాలం జీవించాలని భగవంతుడిని కోరుకొని నా ఆయుష్ను కూడా 10 సంవత్సరాలు ఆయనకి ఇచ్చున్నా. అట్లాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయుష్ ఎంతోమంది ఒకడు సంవత్సరం ఇస్తాడు, ఒకడు 2 సంవత్సరం. ఇదంతా కూడా ఆ భగవంతుడు మెచ్చి చంద్రబాబు గారు పూర్ణాయుష్గా 120 సంవత్సరాలు బతుకుతారు. అయితే మళ్ళీ మీరు అధికారంలో రావటం అనేది కల్లా, అది మీరు అటువంటి పిచ్చి కళ్ళలు కావటం. అయినా అప్పటిదాకా మీరు ఉండరు. నాకు తెలిసి మీరు చేసిన పాపాలు, మోసాలు, దగాలు, కుట్రలు, కబ్జాలు, వీటి మూలాన మీరందరూ కూడా త్వరలో చెర్లపల్లి జైలుకి వెళ్ళటం ఖాయం. కానీ వాళ్ళ నాయకులు కానీ విజయసాయి రెడ్డి కానీ అంటున్నారు, ఏదైతే వాళ్ళకి ఏదైతే కాకినాడ పోర్టులో భాగస్వామ్యాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఇలా అడావడి అతను అక్కడ ఏం జరగట్లేదు అంటున్నారు. నిజంగానే పీడిఎఫ్ రైస్ దొరకట్లేదా? తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ యొక్క అక్రమాలు జరిగిన మాట యథార్థం. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం అన్నమాట యథార్థం. అట్లాగే ఈ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అగ్రనాయకుల యొక్క హస్తాలు ఉన్నమాట వాస్తవం. అవన్నీ బయటికి తీసుకొస్తున్నారు. ఆ కుట్రలన్నింటినీ కూడా, ఆ యొక్క అక్రమాలన్నిటి కూడా బయటికి తీసుకురావటం, వీళ్ళందరూ కూడా ఆ కేసులో త్వరలో జైలుకి వెళ్ళటం ఖాయం. అవును, అది అవునండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, పదే చెప్తున్నారు, మన గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది, ఈ గవర్నమెంట్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి అంటున్నాడు కదా. నిజంగా తీవ్ర వ్యతిరేకత ఉందా? ఈ ప్రభుత్వం రోజుకు 18 గంటలు పనిచేస్తుంది. చంద్రబాబు గారు 75 సంవత్సరాల వయసులో కూడా 18 ఏళ్ల కుర్రాళ్ళలాగా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ
రాష్ట్రం నలుమూలలు కూడా పర్యటిస్తూ ఆయనే స్వయంగా పింఛన్ల కార్యక్రమం ఇళ్ళకెళ్ళి ఇవ్వటం, ఇళ్ళకెళ్ళి బియ్యం ఇవ్వటం, అటువంటి అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు పోలవరాల్ని శరవేగంగా కేంద్రం ద్వారా నిధులు తెప్పించి పోలవరాల్ని శరవేగంగా తయారు చేస్తున్నారు. అమరావతికి 50,000 కోట్ల రూపాయల దాకా నిధులు తీసుకొచ్చి అమరావతిని శరవేగంగా తయారు చేస్తున్నారు. అట్లాగే మరి రైల్వే జోన్ కూడా త్వరలో ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేయటం కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే మరి గతంలో కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ కూడా ఈ తుక్కులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళకి ముడుపులు ఇవ్వలేక ఎన్నో పరిశ్రమలు మరి రాష్ట్ర పొలిమేరలు దాటి వెళ్ళిపోయినాయి. అటువంటి పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ రావటమే కాకుండా కొత్త పరిశ్రమలు కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఎన్నెన్నో కూడా వస్తున్నాయని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఏదో 1,00,000 కోట్లు మిగిల్చాడంట 25 సంవత్సరాలు తగ్గ విద్యుత్ని తీసుకొచ్చి సోలార్ విద్యుత్ని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేలా ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని కోడేకి వస్తున్నాయి పేపర్లు కానీ అన్ని. కానీ రూపాయి 90 పైసలకు వచ్చేదానికి 2.46 పైసలకు ఎందుకు తీసుకొచ్చాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క ఈ అవినీతి అనేది బట్టబయలై, అది ఈ కేసులో, ఈ విద్యుత్ కేసులో మనమెవరు ఆ కేసును బయటికి తీయలా, అమెరికాలో ఏజెన్సీలే బయటికి తీసినాయి. ఇందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్లు తిన్నాడనేది యథార్థం. దాని మీద మాట్లాడొచ్చుగా, నేను తినలేదని చెప్పొచ్చుగా. ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడలేదే. ₹1.59 వచ్చే మరి విద్యుత్తుని 2.50 కొనటంలో అవినీతి స్పష్టంగా కనపడుతూనే ఉంది కదా. కాబట్టి దీంట్లో అవినీతి జరిగింది, అది అమెరికా సంస్థలు బయటికి తీసినాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో ఈ దొంగలందరూ కూడా దొరికి జైలుకి వెళ్ళటం ఖాయం. ఆయనకి సన్మానాలు నిజంగానే, ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి సన్మానాలు చేస్తారు, ఈ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళకి సన్మానాలు చేస్తారు, అది చూసాం. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళకి, ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసినటువంటి వాళ్ళకి, మరి ప్రజల ఆస్తులను కబ్జాలు చేసినటువంటి వాళ్ళకి, పరిశ్రమలు వెళ్ళగొట్టినటువంటి వాళ్ళకి, మరి అటువంటి వాళ్ళకి, దుర్మార్గులకి, దోపిడీదారులకి, కబ్జాకోరులకి సన్మానాలు చేయించే రోజులు వచ్చినాయేమో ఆయన దృష్టిలో. అదే చూస్తే ఈ రాష్ట్ర గవర్నమెంట్ 6 నెలలు వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు అసలు ఏమి ఇచ్చినాయి, ఏమనుకుంటున్నారు? ఎన్నో జరిగినాయి కదా, ఈ 6 నెలల్లోనే ఎన్నో జరిగినాయి కదా. ఎన్ని జరగలేదు? మా వికలాంగులకు 3,000 వచ్చే పెన్షన్ 6,000 పెంచుతారు. మరి మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అట్లాగే మరి విద్యార్థులు కానివ్వండి, పౌష్టిక ఆహారంలో కానివ్వండి, మరి అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరుపుతున్నారు. మరి అట్లాగే 5 సంవత్సరాల్లో పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత దానికి కూడా తిలోదకాలు ఇచ్చారు కదా. మరి ఈ గవర్నమెంట్ రాగానే మరి 5 రూపాయలకి టిఫిన్ పెట్టడం కానివ్వండి, భోజనం పెట్టడం కానివ్వండి, 2 పూట్ల భోజనం పెట్టడం కానివ్వండి, ఇవన్నీ మంచి కార్యక్రమాలు కాదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి కదా. ఇదంతా మంచి కాదా? మరి 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి వృద్ధులకి 4,000 ఇవ్వటం, ఇది మంచి పని కాదా? ఇంకా కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా దశలుగా కూడా చేయడానికి చంద్రబాబు గారు సంసిద్ధులై ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు అంత రివర్స్లో జరుగుతుంది, నేను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ నేను తీసుకొచ్చిన అభివృద్ధి కానీ వెనక్కిపోతుందని చెప్పండి. నిజంగా వెనక్కిపోతుందా? దొంగోడు అంతకంటే ఏం చెబుతాడు? దొంగోడు, దోపిడీదారుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి ఏయో కారు కూతలు పోతూనే ఉంటారు. ఇవన్నీ ప్రజలేం పట్టించుకోరు. ఓవరాల్గా ఈ గవర్నమెంట్ ఈ 6 నెలలు ఏం సాధించి ప్రజల పక్షాన ఉందనుకుంటున్నారు? ప్రజల పక్షాన ఉంది. ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు.